తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అయితే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు గురించి ఈరోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఉన్నత స్థాయి సమావేశం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అయితే కొనసాగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని చెప్పేసి అయితే చర్చిస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా లేదా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. అలాగే ఈ మధ్య తెలంగాణలో కులగన్న సర్వే చేశారు. అయితే తెలంగాణలో ఎంతమంది బీసీలు ఉన్నారని చెప్పేసి కూడా లెక్క తేల్చారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపై కూడా ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నట్లయితే మాకు సమాచారం అందుతుంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్న దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలలో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కూడా జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఎన్నికల సంబంధించి కూడా తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే వాకప్ చేస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, గ్రామాల్లో ఇప్పటి వరకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా మందిలో అసంతృప్తి ఉంది. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా చాలా మందికి ఇప్పటి వరకు కూడా డబ్బులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో మరి వారికి డబ్బులు జమ అయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనలో దాదాపు లక్షలాది మంది అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోగా మొన్న జనవరి 26న అయితే కేవలం కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తున్నట్లయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళినట్లయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంటుందని చెప్పేసి కూడా ఆ సర్వే నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికైతే మార్చి, ఏప్రిల్ లేకుంటే మేలో కానీ జూన్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఆలోగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలని చూడాలని చెప్పేసి కూడా అధికారులతో పాటు కింది స్థాయి నేతలకు కూడా ప్రభుత్వం కాంగ్రెస్లోని కీలక నేతలు అయితే సూచిస్తున్నారు. పథకాలన్నీ ప్రజలకు వెళ్ళిన తర్వాతే ఎన్నికలకు వెళ్తే ఫలితాలు బాగుంటాయని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు.